హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు పల్లీలు, నువ్వులు, పుట్నాలు, కొబ్బరి పొడి, బెల్లంతో రుచికరమైన ప్రోటీన్ లడ్డు తయారు చేశాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పల్లీలను సన్నటి సెగ పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి ముందుగా అదే కడాయి స్టవ్ పైన పెట్టేసి 1 కప్పు నువ్వులు తీసుకొని ఇవి కూడా దూరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్నటి సెగ పైన. చూడండి, ఈ విధంగా ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయండి. కేవలం 10 నిమిషాలు చేసుకునే రెసిపీస్ ఉన్నాయి. నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పుట్నాలు తీసుకొని ఈ పుట్నాలు కూడా కాసేపు వేగనిద్దాం. ఇలా లైట్గా ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అండి, మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి నుంచి చాలా మంచి అరోమా వస్తుంది, అంతవరకు ఇలా చిన్న మంట పైన ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత చల్లారనివ్వాలండి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టుకోండి, చల్లారైపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనము పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి. ఇలా ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, పుట్నాల పొడి, నువ్వులు ఇవన్నీ వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. కప్పు కొలతలతో చెప్తున్నాను కదండి, అన్నీ 1 కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు 2-3 ఇలాచీలు వేసుకోవాలి. ఇలా మూత పెట్టి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. చాలా సన్నగా మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నెయ్యి వేడి చేయడం అవసరం లేదండి. ఇలా నెయ్యి మిక్సీ జార్లో వేసుకుంటే మిక్సీ వేడికి మంచిగా కరిగిపోతుందండి, మొత్తం మిక్సీ అయిపోతుంది కదా మెత్తగా. చూడండి, ఇలా మంచిగా మిక్సీ అయిపోయింది కదా, నెయ్యి మొత్తం కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కడాయిలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా పూర్తిగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి చేతితో. ఉండ కడుతుందా లేదా చూసుకొని మంచిగా లడ్డూలు చేసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అన్ని లడ్డూలు ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి. మనం ఎన్ని లడ్డూలు చేయాలనుకుంటే అన్ని లడ్డూలు చేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్. కప్పు కొలతలతో చూపించాను కదా, అదే కప్పుతో మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే అదే కప్పుతో 2 కప్పులు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.